హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మీకోసం అయితే అప్పుడప్పుడు ఇట్లా కామెడీ ఉండే కంటెంట్ పెట్టడానికైతే ట్రై చేస్తాం దోస్తులు. మరి మీరు మంచిగా లైక్ కొట్టి సపోర్ట్ చేస్తేనే మాకు ఇంట్రెస్ట్ వచ్చి మీ గురించి మంచి మంచి వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది. అర్థమైందా? మరి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. ఆ నర్సవ జుట్టు చూడుర్రి ఎంత పొడుగున్నదో. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. చిక్కెంట్ కలకు బోళ్ళు బోళ్ళమ్మ బోళ్ళు, చిక్కెంట్ కలకు బోళ్ళు. ఓ అవ్వా, ఎంటికలున్నాయా? అర్రవ్వా రార్రి, మంచి మంచి గిన్నెలు తెచ్చిన రార్రి. మీ ఎంటికలు మాకు ఇయ్యుర్రి, గిన్నెలు పట్టుర్రి. చిక్కెంటికకు బోళ్ళు నా దగ్గర గిన్నెన్నే ఉన్నాయి. మరి నువ్వేమిస్తావో పోలేవవ్వా, నువ్వు ఎంటికల బట్టి నేను ఇత్తా. ఎత్తగాని మంచి మంచి గంజులు తెచ్చినవా? నాకు ఒక బేసిన్ తట్ట కావాలి. ఉన్నాయా నీ దగ్గర? అన్నున్నాయి బంగారు తల్లి, నీ ఎంటికలైతే పట్టుకరాపో. నువ్వు గంపదించు, నాకు బోళ్ళేమన్నా నచ్చితే నేను ఎంటికలు తెస్తా, లేకపోతే నేను. అబ్బా, అంతా తెల్ల భూషణమే కనబడుతుంది. ఆ తెల్ల భూషణానికి నేను దించాలే, నువ్వు చూస్తావు. దించినవ్వా, ఇక ఎంటికలైతే రేపు పోసి ఇక రాయే. ఎంటికలకు బోళ్ళు. ఏవో ఏం తెచ్చినావు? సామాన్ ఏం లేదు. ఇవన్నీ కనబడతలేవా ఏంది? సామాన్ ఏం లేదని అనబడితే బాబు. ఎంటికలైతే రేపోరా అదవ్వా, నీ ఎంటికల బట్టి ఏదో ఒకటి నేను ఇచ్చే పోతా గాని. ఏ బగ్గున్నాయి నా ఎంటికలు గాని, అన్ని చిన్న వత్తులే ఉన్నాయి కదా. అయ్యో, నీ ఎంటికలైతే రేపోరాదు. అగో బోళ్ళు వచ్చినాయా? ఒకటన్న రీతి కనబడతలేమేమే పోసి. నీ ఎంటికలేమన్నా కెర్రెగా నిగనిగలాడతానయా? నిన్ననే సరికొచ్చిందవ్వా, నిన్ననే దించుకొని వచ్చినావు. ఒక్కడి కూడా సై కనబడతలేదంటే ఏం ముచ్చట నీది? నీ ఎంటకలు తెస్తావా, లేకపోతే నన్ను ఇట్లనే ఒర్రిస్తావా? ఎత్తాగు. ఏమేమున్నాయి? అన్ని బాగానే తెచ్చినావు కదా. అన్ని సూపర్ సూపర్ గంజులు, ప్లేట్లు, స్టీల్ గంజులు అన్ని తెచ్చినావా? ఎంటకలు ఉంటే రేపోర్రి. రాయే, ఎంటకలు బాగా ఊసిపోతున్నాయి అన్నావు కదా, పట్టుకరాపో. బోకెలు వచ్చినాయి ఎంటకలకు. అబ్బో, నీ జుట్టు చూస్తే పొడిగే ఉన్నది. అవ్వు, ఏం పొడుగున్నదవ్వా? అంతా ఊసిపోతాయి. ఎవల కన్ను వాడి పాడైందో నా ఎంటకలు అన్ని ఊసిపోతాయి. తేపో ఇగో మంచి మంచి గిన్నెలు తెచ్చినా. ఏమో నువ్వు ఎటువంటి ఇస్తావో ఏం కథనో. నచ్చింది ఇస్తావా నీ ఎంటకలు బట్టి? నాకు గీ బకెట్ మంచిగా నచ్చింది, గీ బకెట్ ఇస్తావా? అరే రామశంకర, ఎంటకలు తెస్తారా? లేకపోతే అది నచ్చింది ఇది నచ్చిందని ఇన్నే మూతి చాపుతారా అవ్వా? ఎంటకలు తెస్తే దాని అందాద చూసి వత్తయా రావా అని చెప్పుతా నేను. ఈ బకెట్ అయితే ఎవరు పట్టకుర్రి, నా దగ్గర ఉన్న ఎంటకలకు ఈ బకెట్ అయితే వత్తది. ఎవరు పట్టరు పో సక్క, నువ్వైతే తీసుకురాపోలేవు. ఎంటకలు నాకు ఏది ఇస్తావు? అయ్యో, గా ఎంటకలకేమత్తది? ఒక చెంచే తప్ప ఏది రాదు. అన్ని తెల్లెంటికలే ఉన్నాయి అల్లా. అయ్యో, మరి ఇక ముసలోళ్ళమైనాక తెల్లెంటికలు ఉండకపోతే కర్రెంటికలు ఉంటాయా? ఇది కదే కదా తెల్ల భూషణం. ఇది తీసుకొని గా 4 గంజులు ఉన్నది చూసావా, అది ఇయ్యి. అవునబ్బు, ఎక్కడోళ్ళు మీరేడ దొరికిర్రు మాకు. అబ్బోళ్ళు, ఈ చేతుల పట్టుకున్న ఎంటికలెన్ని గివ్వత్తాయా? అవ్వ, నువ్వు బరే మాట్లాడతానావు. ఒక గంటె తప్ప ఏది రాదు. గంటిత్తా తీసుకో, లేకపోతే సప్పుడేకుండు. లేకపోతే అది కావాలంటే ఇంకో ఇన్ని పట్టుకరాపో ఎంటికలు. ఓ, నువ్వు కాకపోతే ఇంకో తత్తది బోళ్ళది. అబ్బో, నువ్వే దొరికినావు మాకు. చెడు మంది వస్తారు, అది ఎప్పుడు రాదా అనే నర్సవ్వ. అది మంచిగా ఇత్తదే. ఇగో గిసొంటోళ్లకు ఇచ్చి పాడు కావద్దు. ముల్లె కట్టుకో, ఆ ముల్లె కట్టుకొని పెద్ద పెద్ద బోకెలు కొనుక్కో. ఉన్న ఎంటికల కాట నేను 4 గంజులు ఇయ్యాలట. అబ్బో, భలే చిత్రాల ఆడోళ్ళు ఉన్నారు. అవ్వు, ఎక్కడ ఇవ్వలేదు అవ్వళ్ళు ఈ సొంటోళ్ళను. ఇయ్యకపోతే ఉంచుకో, మాకెందుకు నీ బోళ్ళు.
వచ్చడు మంది వస్తారు ఇత్తం. ఇక ఎంటకలు తీసుకొని నాకు ఆ బకెట్ ఇచ్చేయి. ఏవి ఇటుదే? అయ్యో అంతా మలిసి గిలిసి గిన్నె ఎత్తివి. ఈ ఎంటకలకు బకెట్ వస్తుందా అవ్వ? 500 రూపాయల బకెట్ గీ పిత్కన్ని ఎంటకలు తెచ్చి అడగబడితివి. ఏం కాదు మళ్ళీ వచ్చినప్పుడు ఇత్తగాని. ఓ రాదు రాదవ్వా, ఇంకా ఇంట్లో ఏమన్నా ఉంటది ఏపో. ఇంట్లో ఏం లేవు, ఇక నా నెత్తికే ఉన్నాయి పీకిచ్చుడే. పీకిమంటావా ఏంది? ఊసిపోయినాక మళ్ళీ జమ చేసి నీకే ఇత్త పోలేవు. మేము రోజుకో ఊరు రోజుకో వాడ తిరుగుతామవ్వా. మళ్ళీ వాడ కట్టుకు ఈ రోజుకు ఎప్పుడు వచ్చేది తెలియదు. ఇక నువ్వు ఇత్తవని నేను చూసుకుంటూ ఉండాలా. ఇయ్యా ఈ ఎంటికలకేం వచ్చి పాడైతుంది. అవి నేను దేంగా కొద్దే ఉంటారా? అన్ని అల్లకే మలిసినావు, అల్లకే మల్తివి, మళ్ళా వీటికేం రాదు అని అడబడితివి. బకెట్ ఇత్తవా లేకపోతే నీ సంగతి చూడమంటావా? ఏందవ్వు గట్లన పడితివి? నా సంగతి నువ్వేం చూస్తావు? అత్తనేమో ఇత్తా లేకపోతే లేదు. ఈ ఎంటికలకి ఇంకేమన్నా చూసుకోరాదు. ఏం చూసుకోమంటావు? నాకు నచ్చింది ఇత్తవా లేకపోతే మేము నీకు నచ్చింది తీసుకోమంటావా? మా అత్తదా బకెట్ ఇయ్యి. ఎప్పుడైనా ఫంక్షన్లు అయినప్పుడు కూరేసుకోవడానికి మంచిగా వరకత్తదని నేను ఇన్ని రోజుల పొంటి జమ చేసిన. తేక తెచ్చినావు, మళ్ళీ ఎప్పుడు తెస్తావో నాకు ఇచ్చిపో. రాదు. అబ్బో మీరు భలే ఆడతారు బేరాలు. నాకు వచ్చినాక నేను ఇయ్యకపోదునా? ఇగో ఈ ఎంటకలు నువ్వు తీసుకో. ఓ పొడుగు చుట్టావా తేపో రాదు. ఏం తేవాలే? వాళ్ళని అడుగుతానే వాళ్ళకు ఏమి ఇత్తలేవు. ఇక నేను తెస్తే నేను అడిగింది ఇత్తవా నువ్వు? ఎంటికలకు వచ్చేది అడుగుతానేమో ఇత్తా. గిన్ని తెచ్చి గంపెడిది కావాలంటే నేను ఇత్తనవ్వా. నాకు కూడా కడుపున్నది ఇద్దరా, మీరు చూడాలే. ఇంటికాడ పోరగాళ్ళున్నారు, కోడళ్ళున్నారు, కోడగళ్ళకు చిన్న పోరగాళ్ళున్నారు. వాళ్ళందరూ ఎట్లా బతుకుతారవ్వా? మా కడుపు కొడతారా అవ్వ బాంచని మీరు? ఓ ముసలాయ ఏమన్నా ఉంటదే పోలేవు. ముసలోని దగ్గర ఏం పడేరే మీద మొత్తం నున్నటి గుండెనాయే. ఏమన్నా ఎంటికలట్టుండే కింది ఏమన్నా జామ చేసినావురా ముసలోడా? ఉపాయ పోసి ఎంటకలైతే మీరు ఇచ్చుకోలేరు. మంది ఎంటకల గురించి ఎందుకు? తేపో అవ్వా తేపో. ఓ అవ్వా నవ్విన కాడికి పండ్లు గిరిచిన కాడికి జారు గాని ఆ ఎంటకలు ఇయ్యి. ఓ పండ్లే విత్తా. అల్లాలు బొచ్చడున్నాయి, ఏం చేసుకోవాలి? నీ దగ్గరున్నాయి పల్సటి పల్లాలు కావచ్చు, నా దగ్గరున్నాయి బండు ఉంటాయి. కింద ఎత్తేసినా కూడా సొట్టు పడాయి. అసొంటి పల్లాలు తెచ్చిన నేను. ఇది ఎంటకలు ఇయ్యి. ఓ పండ్లే విత్తా. ఓ పల్లాలు అద్దుగా బయటే కావాలి నాకు. బకెట్ అంటే రాదవ్వా. ఈ సంగతి ఏందవ్వా? ఓ గిన్నె ఇవ్వంటావా లేకపోతే శంషి ఇవ్వంటావా? ఓ బొచ్చడు మంది వస్తారు. ఇక నువ్వే ఉన్నావా? నాకు బొచ్చడు మంది వస్తారు. వచ్చిన వాళ్ళకే ఇస్తా. ఏం తొందర ఉన్నది? ఇచ్చుకో. ఓ అవ్వా ఎంటికలు ఇయ్యి. 200 రూపాయలు ఇయ్యి బకెట్ తీసుకో. 200 ఏమో గాని రూపాయి బిల్ల కూడా ఇయ్యా. గివ్వే ఎంటికలు ఇస్తా, తీసుకొని బకెట్ ఇస్తేనేమో ఇయ్యి, లేకపోతే పో. బొచ్చడు మంది వస్తారు మళ్ళా అన్నట్టే. అబ్బో మీరు భలే ఉన్నారవ్వు. నాకు పడంది నేను ఇస్తే నా సేటు నన్ను ఉంచుతాడా? సేట్ ఎవరు? అసలు ఈ వీటితోటి లాభమేంది? సౌరాలకు సౌరాలు సోకు సౌరాలు అత్తలేవా? అన్నీ మా దగ్గర నుండే ఎంటికలు పోతాయి. ఆ ఎంటికలతోటే తయారయ్యి అత్తాయి. ఈ పాడుగాను ఓగలేంటికలు ఓగలేసుకొని తిరుగుతారా మీద? నీకు కూడా వచ్చేదో డిప్ప కటింగ్ ఉంటది. ఒకటి ఇవ్వమంటావా తెమ్మంటావా? నన్ను పైసలు ఇస్తావా? డిప్ప కటింగ్ దద్దు, డుప్ప కటింగ్ దద్దు పో. అవ్వా ఈ ఆడోళ్ళంతా ఏటో ఉన్నారు. వాళ్ళు కొనేటట్టు లేదు, పిత్తేటట్టు లేదు గాని బేరాలు బాగానే ఆడతారు. నువ్వు దేపోలేవవ్వా. నువ్వు అన్నది ఇత్తా. నీ ఎంటకలు చూస్తే పొడుగు ఒడుగుతానేయి, బాగానే ఊసిపోయి ఉంటాయి. తేపో. నేను దాచి పెడతానా ఏదైనా పెద్ద గంజు తీసుకుందామని. నీ దగ్గర గంజులే కనబడతలేవు కదా. అయ్యో నన్ను ఆపితిరి. ఒక్కోళ్ళన్న ఎంటికలు ఇత్తలేకపోతిరి, ఆ బోళ్ళు కొంటలేకపోతిరి. గంజులి ఎంటికల కంటే ఇత్తనే లేకపోతివి. మరి ఇక ఎట్లా కొంటాం? ఊకోతి అవ్వా నీ బాంచను. గంపాన్ని ఎత్తు రవ్వలారా. ఇక నేను పోతా.
నా టైం అంతా వేస్ట్ అయింది. ఎండకు మాడ మసులుతాంది, కింద మసులుతాంది. మేము ఊరు ఊరు తిరుక్కుంటా అమ్మేటోళ్ళ బావ్వ. మాకు వాడితే ఇస్తాం కదా. గామత్తది ఆమె ఇత్తది, ఆమెత్తది ఇత్తదని చూసుకుంటూ ఉండుర్రి. ఇన్ని ఎంటికలు ఉన్నాయి, ఎంటికలు ఏం లేవని అనబడుతుంది. గంటే గిన్నె ఇత్తా అంటే అద్దనబడుతుంది. ఆ బకెట్ మంచిగున్నది ఇచ్చిపోవా, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. అద్దే అవ్వా అద్దు బాన్సను. ఇచ్చిపోరాదు. పడది చెక్కెంటికలకు బూల్లే, చెక్కెంటికలకు బూల్లే. ఏమైందే పోసావా నవ్వబడుతుంది. అది మరి ఇద్దరికి ఒకరికన్నా ఇచ్చిపోకపాయే. మీరు భలే ఉన్నారు. ఎందుకే గా పిట్కన్ని ఎంటకలు తెచ్చిర్రు, పెద్ద పెద్ద బాగోన్లు అడగబట్టే పాపం అది ఇస్తుందా? అబ్బో దాన్ని ఉరిచి చంపిరు కదా. గీ ఎంటకలకు రాదా? మళ్ళీ వచ్చినప్పుడు ఇయ్యమా అనే. భలే ఇచ్చినవు పో. నన్ను అడగబడితే ఎంటికలు ఉన్నాయా అని. నాది మొత్తం నున్నడి గుండేనాయే. నా దగ్గర ఏడుంటాయి ఎంటికలు. ఎప్పుడైనా రోడ్డు మీద కనబడితే జమ చేసుకొని ఇప్పుడు గంజులు వస్తాయి. అబ్బా మీరు భలే ఉన్నారు అవ్వో. ఆడోళ్ళ ఎంటికలు కూడా వృధాగా వారేయకుండా గంజుల మీద గంజులు కొంటుర్రు. మీది మంచిగున్నది. మరి ఏమనుకుంటానావు? ఆడోళ్ళను తక్కువ అంచనా వెయ్యద్దు. కూసున్న కాడికే అన్ని సంపాదిస్తాం మేము. ఎంటికలతోటి బోర్లు సంపాదిస్తాం, చింతగింజలతోటి ముగ్గు సంపాదిస్తాం, పాత బెల్లంతో కూడా ముగ్గు శుద్ధత్తది మాకు. దేవుడికి కొబ్బరికాయలు కొట్టినామనుకో కుడకలకు చక్కెరే అనుకుంటా చక్కెర సంపాదిస్తాం. ఇరిగిన కుర్చీలకు, ఇరిగిన అన్నిటికీ మేము ఉలిగడ్డలు సంపాదిస్తాం. ఏమనుకుంటారు? మీ లెక్క తాగి తడిపి రోడ్డు మీద బొరుడు అనుకుంటారా? ఇంట్లో ఏ వస్తువైనా ఏదైనా ఖరాబ్ అయినా కూడా వాటికి ఇంకో వస్తువు వచ్చినట్టు మేము ఆడోళ్ళని చూసుకుంటాం. అవునే పోసావా? నా కుడకలకు చక్కెర కూడా వస్తనే లేడు కదా. వచ్చినప్పుడు చెప్తుంది. చెప్పు చెప్పు. సరికి కొబ్బరి కొడుకలకు చక్కెరే అనుకుంటా వస్తాడు. ఉన్నవావు నువ్వు కూడా అట్లనే పోపోయినావు అమ్ముకోవడానికి. ఎంటికలకు నేను కొబ్బరి కుడకలకు పోతా. ఓకేనా? మరి ఇద్దరమే పోవాలి. ఇక దోస్తులు మీరు కూడా ఇంతేనా? గిన్నె ఎంటికలు పట్టుకొచ్చి పెద్ద బోకే ఇమ్మంటావు, వాళ్ళేమో ఇయ్యరు. ఒర్రి 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 ఆయనతో పోతారు. ఇక ఎప్పుడన్నా మనకు నచ్చితే మా ఇచ్చి నీ పైసలు కట్టో తీసుకుంటాం, లేకపోతే వాళ్ళను ఒర్రిచ్చి పంపిస్తాం. వీడియో ఎట్లా అనిపించింది? వీడియో నచ్చితే